హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి 123. ఈరోజు సప్త శనివారాల వ్రతం అయితే చేస్తూ ఉన్నాను కదా. ఈరోజు సప్త శనివారాల వ్రతం లాస్ట్ వారం, అంటే 7 వారాలు వ్రతాన్ని చేశాను. ఇది వడ్డీ వారం, 8వ వారం. ఏంటేంటి చేశానా, ఎలా చేశానా అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకండి, చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? దేవుడికైతే నైవేద్యాలను పెట్టాను. నెక్స్ట్ పువ్వులతోని అలంకరించుకున్నాను. ముత్తైదువులకు పిలిచి తాంబూలాలన్నింటినీ రెడీ చేశాను. దంపతి తాంబూలాలు కూడా ఇచ్చాము. అంతేకాకుండా భోజనాలను కూడా పెట్టుకున్నాము. మా బాబు, మా ఆయన, మా ఇంట్లో వాళ్ళందరి సపోర్టు కూడా నాకు ఈ పూజకు వలన బాగా అయితే సపోర్ట్ చేశారు. పూజనైతే చాలా 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 బాగా అయితే జరిగింది పూజ. అంతేకాకుండా అయ్యవారికి ఇష్టం కాబట్టి అయ్యి ఇది లాస్ట్ వారం కాబట్టి పూజను బాగా చెయ్యాలని సంకల్పం అయితే నాకుంది. సో అందుకనేసి పూజను చాలా అంటే చాలా చాలా బాగా అయితే చేసుకున్నాను. అంతా కూడా మా ఆయన గారి సపోర్ట్ వల్లనే చేయగలిగాను. మా ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి నేను పూజను ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను. అంతేకాకుండా మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా మంచిగా ఉన్నది. సో అందుకే చేసుకోగలిగాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 108 పువ్వులు 3 రకాలను తెప్పించాను. అవి గులాబీలు, చామంతి, ఎల్లో చామంతి, వైలెట్ చామంతి. వైలెట్ చామంతి ఆల్రెడీ 108 లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి దేవి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం. ఈ 3 అష్టోత్తరాలకి ఒక్కొక్క అష్టోత్తరంకి 108 అష్టోత్తరం కాబట్టి 108 పువ్వులనైతే పూజను చేసుకున్నాను. నేనైతే చదువుతూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే పూజ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వంటలను కూడాను అయ్యగారికి ఇష్టం కాబట్టి ప్రసాదాలు 11 రకాల ఐటమ్స్ని అయితే చేసుకున్నాను. అక్కడ ప్లేస్ కొంచెం సరిపోక ప్రసాదాలు అక్కడ పెట్టడానికి వీలు కాలేదు. సో అందుకనే ఒక 7 రకాల ప్రసాదాలు మాత్రమే అక్కడ పెట్టుకోగలిగాను. నెక్స్ట్ పళ్ళు కూడా 7 రకాలు పెట్టాను. లడ్డూలు కూడా చక్కెర లడ్డూలు ఇంట్లోని స్వయంగా నేనే చేశాను అయ్యగారి కోసం. అయ్యగారికి లడ్డు అంటే ప్రీతికరం కాబట్టి అయ్యగారి కోసమని వెంకటేశ్వర స్వామి, ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆప్తముక్తులవాడ, అనాథరక్షక, గోవిందా గోవింద తాంబూలాలనైతే కూడా ఇచ్చుకున్నాను. మొత్తానికి 11 తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను. ఈ 11 తాంబూలాలు ఇచ్చాను. ఆ తాంబూలంలోని ఏమేమి పెట్టాను అంటే 3 రకాల పళ్ళు, కమలా పళ్ళు, యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు, నెక్స్ట్ జాకెట్ ముక్క, గాజులు, నెయిల్ పాలిష్, కోను, స్టిక్కర్ ప్యాకెట్, ఇవన్నింటినీ అయితే నేను పెట్టుకున్నాను. ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చాను. అంతేకాకుండా దంపతులకు కూడా పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను. దంపతులకి పిలిచి భోజనాలు కూడా పెట్టాను. 7 రకాల పళ్ళు కూడా పెట్టుకున్నాను. రేంకాయి, జాంకాయి, యాపిల్, కమల, ద్రాక్ష పళ్ళు, నెక్స్ట్ అరటిపండు, దానిమ్మ పండు, 7 రకాల పండ్లు కూడా పెట్టుకున్నాను. కొబ్బరికాయను కూడా కొట్టుకున్నాను. అంతేకాకుండా పూజ మొత్తము అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్నటువంటి పాలకొండలోని వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయములకు కూడా వెళ్ళి స్వామివారికి నాకు కలిగినంతగా పట్టు బట్టలను అయితే పెట్టాను. వెంకటేశ్వర స్వామి గుడిలో పంతులు గారికి తాంబూలంతో పాటుగా బట్టలను కూడా ఇచ్చుకున్నాను. నాకు తగినట్టుగా అయితే మేము ఇచ్చుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా పూజ వంటలు అయితే మాత్రం నేను 4కి లేచా. 4 అయ్యింది లేచాను. వంటలు 9:30 కల్లా అన్ని వంటలు కూడా చేసేసాను. ఎందుకంటే ఇటు సైడు పూజను సర్దుకోవాలి, అటు సైడు వంటలు చేయాలి. సో అందుకనేసి 2 కూడా అటు సైడు ఇటు సైడుగా చేస్తూ ఉన్నాను. మా ఆయన సపోర్ట్ అయితే బాగా ఉండడం వలన తొందరగా చేశాను. నెక్స్ట్ మా అత్త వచ్చారు.
మా అత్తొచ్చారు. ఆవిడ బూర్లు, గారెలు చేసింది. మా బాబు చిన్న వీడియో క్లిప్ తీశాడు. చూడండి గారెలు ఆవిడే చేశారు. బూరు కూడా ఆవిడే చేశారు. మిగిలిన ఐటెమ్స్ అన్నీ కూడా నేనే చేసుకున్నాను. తొందరగా లెగడం వలన వంటలన్నీ కూడా చాలా తొందరగా అయిపోయి, ఇక మా బాబు చూడండి గారెలు బూరెలకి ఫోటో, వీడియో అలా తీస్తూ ఉన్నాడు. నేను పోస్ట్ చేసినప్పుడు నేను చెప్పకుండానే వీడియో కూడా తీశాడు. ఈ వీడియో బాగుంది కదా అని చెప్పి నేను ఇలా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నైవేద్యాల విషయానికొస్తే చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార, పరవన్నం, చక్కెర లడ్డూలు వీటన్నిటిని కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వంటల విషయానికి వస్తే అన్నము కామన్, సాంబార్, పప్పు, దంపతుల భోజనాలు అన్నాను కదా! సో, అదిగోండి దంపతులందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళయిపోయిన తర్వాత మిగిలిన దంపతులు కూడా వచ్చారు. అవి కూడా ఇందులో ఉంటాయి చూడండి. లాస్ట్‌లోనైతే తాంబూలాలైతే ఇచ్చాను. ఫస్ట్ మా అత్తగారికి ఇచ్చాను. తరువాత అలాగ దంపతులకు తాంబూలం ఇస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు సో, అలాగా నాకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా పిలుచుకొని నేను తాంబూలాలనైతే ఇచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పూజ కూడా చాలా అంటే చాలా 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 బాగా జరిగింది. ఆహ్, ఇంత అయ్యగారే చేయించుకున్నారు. పూజ చేయడం ఒక ఎత్తు. అయ్యగారు పూజని నాతోని నా చేతులతోని ఇంత మంచి విధంగా చేయించుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో, పూజనైతే చాలా అంటే చాలా చేసుకున్నాను. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. సో, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను వాట్సాప్ అదే స్టేటస్ పెట్టాలని మీరందరూ కోరుకుంటే నేను పెట్టగలుగుతాను. అదిగోండి లడ్డూలు చేశాను అన్నాను కదా! ఇన్ని లడ్డూలు చేశాను. బాయ్.